వయసు పైబడుతున్న కొద్దీ మోకీళ్లలో గుజ్జు తగ్గిపోవటం, ఆపై కీళ్లు అరిగిపోయి నొప్పులు బాధించడం మనలో చాలా మందికి అనుభవమే. అయితే వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసులోనే మోకాళ్లలో నొప్పులు మొదలైతే అంతకు మించిన దురవస్థ మరొకటి ఉండదు. అధిక బరువు కావచ్చు, మోకాళ్లను అతిగా ఉపయోగించడం వల్ల కావచ్చు, ఆటలు ఆడుతున్నప్పుడు ప్రమాదాల్లో మోకీళ్లకు గాయాలు కావటం వల్ల కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి చిన్న వయసులోనే మోకాళ్లలో నొప్పులు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న వయసులో కనిపించే మోకాళ్ల నొప్పులకు మన ముందున్న పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పాతికేళ్ల వయసుకే మోకాళ్ల నొప్పులు ఎందుకొస్తున్నాయి? చాలామంది పీపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జనరల్ పబ్లిక్లో ఎక్సర్సైజ్ లేక ఒకటి దగ్గర కూర్చొని వర్క్ చేసుకొని మసిల్స్ వీక్ అయి నీ పెయిన్ సిమ్టమ్స్, బ్యాక్ పెయిన్ సిమ్టమ్స్ చాలా తెలుస్తున్నాయి. సో కొంచెం ఎక్సర్సైజ్ చేసి, ఫిజియోథెరపీ చేసి, యాక్టివ్గా ఉండి మనం చేస్తే ఈ పెయిన్స్ అవన్నీ చాలా తక్కువ ఉంటాయి. మోకీళ్లలో కార్టిలేజ్ దెబ్బతినటానికి కారణాలేంటి? యంగ్ పీపుల్లో ఎప్పుడన్నా స్పోర్ట్స్ ఇంజరీ ఆడినప్పుడు, లేకపోతే ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కొన్ని పార్ట్స్ ఆఫ్ ద కార్టిలేజ్ డ్యామేజ్ కావచ్చు. ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అయినప్పుడు నీ పెయిన్స్ వస్తాయి. బట్ దట్ ఈస్ చాలా చాలా అన్కామన్ అండి. జనరల్లో మనం ఒక 100 మంది పేషెంట్స్ చూస్తే ఒకరికో ఇద్దరికో కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటుంది. మిగతా 98% కార్టిలేజ్ డ్యామేజ్ ఉండదు. జస్ట్ మసిల్ వీక్నెస్, కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్తో వాళ్ళకి పెయిన్స్ చాలా మటుకు తగ్గుతుంది. ఇప్పుడు కింద ఎక్కువ కూర్చున్నా కానీ, మెట్లు ఎక్కువ దిగేది చేసినా కానీ నీ పెయిన్స్ ఉన్నప్పుడు నీ క్యాప్ దగ్గర, అంటే మోకాలు చిప్ప దగ్గర కార్టిలేజ్ వెనకాల పార్ట్ కొంచెం సాఫ్ట్ కావచ్చు. అది డ్యామేజ్ అనలేం, కానీ దట్ ఈస్ ఓవర్ స్ట్రెయిన్ అనేది. అది నార్మల్గా మనం ఎక్సర్సైజ్ చేసి, కొంచెం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసి, లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే ఆ కార్టిలేజ్ మళ్ళీ హీల్ అయిపోతుంది. కార్టిలేజ్ దెబ్బతినటంతో వచ్చే మోకాళ్ళ నొప్పులకు పరిష్కారం ఏంటి? కార్టిలేజ్ డ్యామేజ్ అనేది మనం ఫస్ట్ ఎంఆర్ఐ స్కాన్ ఆర్ ఆర్థ్రోస్కోపీలో డయాగ్నోస్ చేస్తాం. దానికి గ్రేడింగ్స్ ఉంటాయి. సో కార్టిలేజ్ మనకు స్టేజ్ 1 to stage 4 ఆర్థరైటిస్ ఉన్నట్లు, కానీ కార్టిలేజ్ ఆల్సో స్టేజ్ 1 to stage 4 డిఫెక్ట్స్ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్ ఉన్నప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 3లో ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అవాయిడింగ్ ఓవర్ స్ట్రెయిన్, దానిపైన ఆ కార్టిలేజ్ పైన ఏ యాక్టివిటీస్తో స్ట్రెయిన్ పడుతుందో అవాయిడ్ చేస్తే స్లోగా అది హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రన్నింగ్, జంపింగ్, కింద కూర్చుండేది, ఫుట్బాల్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎర్లీ కార్టిలేజ్ ఇంజరీస్లో అవాయిడ్ చేసి అవి హీల్ అవుతాయి, రికపరేట్ అవుతాయి. పర్సే మెడిసిన్స్ అయితే చాలా ఉన్నాయి. కార్టిలేజ్ మెడిసిన్స్, కొలాజన్ మెడిసిన్స్, గ్లూకోజమిన్, డైసరిన్ అన్నీ ఉన్నాయి మార్కెట్లో. బట్ ఎక్కడా కానీ స్టడీలో ప్రూవ్ కాలేదు దట్ ఈ కార్టిలేజ్ మెడిసిన్స్ వాడితే మనకు కార్టిలేజ్ మళ్ళీ రీజనరేట్ అవుతుందని. బట్ మన ప్రాక్టీస్లో చూసేదైతే పేషెంట్స్కి ఆ మందులు ఇస్తే అరౌండ్ 10 to 20% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సిమ్టమాటిక్లీ. సో పూర్తిగా డ్యామేజ్ అయిన కార్టిలేజ్ అయితే మందులతో రాదు. ఇట్ హ్యాస్ టు బి మనం సర్జరీనే అవసరం పడుతుంది. బట్ ఏ సర్జరీ చేయాలన్నా కానీ దానికి చాలా వేరే ఆప్షన్స్ ఉంటాయి. అవి మనం డాక్టర్తో డిస్కస్ చేసి ఆలోచించాలి. సర్జరీతో దెబ్బతిన్న కార్టిలేజ్ను బాగు చేసే అవకాశం ఉందా? స్పోర్ట్స్ ఇంజరీస్ అయితే, ఏమైనా యాక్సిడెంట్ అయితే దానికి సర్జరీ అవసరం పడితే చేయాలి. కానీ మిగతా 99% పేషెంట్స్, మోకాలు నొప్పులు, యంగ్ పీపుల్కి నొప్పులు ఉన్న వాళ్ళకి, అన్లెస్ వాళ్ళకి ఆబ్వియస్లీ కీళ్ళవాతం ఉంటాయి, అది చాలా రేర్. సో కీళ్ళవాతం ఉంటే కీళ్ళవాతం డాక్టర్ని కలిసేసి రక్త పరీక్షలు చేసి కీళ్ళవాతం ట్రీట్మెంట్ తీసుకోవాలి. బట్ రిమైనింగ్ మనకుండే 99% పేషెంట్స్కి లైఫ్ స్టైల్ చేంజ్, ఎక్సర్సైజ్, మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు నీ చుట్టూ ఉండే మసిల్స్, హ్యామ్స్ట్రింగ్, క్వాడ్రిసెప్స్ మసిల్స్ ఉంటాయి. దాన్ని మనం స్ట్రెంథన్ చేసుకుంటే చాలా మటుకు నీ మీద లోడ్ తక్కువ అవుతుంది. అండ్ ఆల్సో చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు, సార్ మనకు నీ పెయిన్స్ ఉంటే వాకింగ్ చేయకూడదు, రన్నింగ్ చేయకూడదు అని. బట్ దర్ ఇస్ నో ప్రూఫ్ దట్ మనం వాకింగ్, రన్నింగ్ చేయకూడదు అని. నొప్పి ఉన్నప్పుడు ఒక 1 week, 10 days, 2 months వరకు రెస్ట్ తీసుకోవచ్చు. దాని తర్వాత వాకింగ్ చేసే మూలంగా మోకాలు ఇంకా అరుగుతాయి అనేది తప్పు. దెర్ ఇస్ నో వేర్ అండ్ టేర్ వాకింగ్ చేస్తే. ఆబ్వియస్లీ వాకింగ్ చేసినప్పుడు మనం కేర్ఫుల్గా స్పోర్ట్స్ షూస్ వేసుకొని, ఏదైనా మనం సిమెంట్ రోడ్ అవాయిడ్ చేసేసి మట్టి రోడో, పార్క్లో ఎక్కడైనా వాకింగ్ చేస్తే లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. సో ద ఓన్లీ సక్సెస్ఫుల్ మెథడ్స్ మనకు మోకాలు నొప్పులు తగ్గియాలా యంగ్ ఏజ్లో అంటే వెయిట్ కంట్రోల్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అండ్ ఓవర్ స్ట్రెయిన్ అయ్యే యాక్టివిటీస్ చేయకూడదు. యుక్త వయసులో మోకాళ్ల నొప్పులకు కీలు మార్పిడి ఎప్పుడు? నీ రీప్లేస్మెంట్ సర్జరీ మనం ఎప్పుడైనా కానీ వాడేది ఓన్లీ టర్మినల్ స్టేజ్ ఆర్థరైటిస్లో, అంటే స్టేజ్ 4 2 ఎముకలు పూర్తిగా డ్యామేజ్ అయ్యి కార్టిలేజ్ 100% డ్యామేజ్ అయినప్పుడు నీ రీప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తాము. అది మనకు బిలో ద ఏజ్ ఆఫ్ 50 చాలా రేర్ వచ్చేది. లెట్స్ సే 1 in 200 పేషెంట్స్కే బిలో ద ఏజ్ ఆఫ్ 50 వచ్చేది. అది కీళ్ళవాతం లాంటి పేషెంట్స్ ఉంటే, రొమటాయిడ్ ఆర్థరైటిస్, సీరోనెగటివ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, అట్లా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకే మనం యంగ్ ఏజ్లో సర్జరీ చేసేది. అట్లా ఆర్థరైటిస్ లేనప్పుడు, సపోజింగ్ ఏజ్తో పాటే అరుగుదల వచ్చినప్పుడు, వీ ట్రై టు అవాయిడ్ సర్జరీ మచ్ as పాసిబుల్ 50-55 years వరకు.
యుక్త వయసులో మోకాళ్ల నొప్పులను ఎలా నివారించుకోవాలి? మెయిన్ ప్రికాషన్స్ ఆర్ వెయిట్ కంట్రోల్. వెయిట్ పెరిగే కొద్దీ ఆ నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది, దాని మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది. స్టడీస్ హ్యావ్ బీన్ డన్. మనం ఒక 10% వెయిట్ తగ్గగలిగితే నీ మీద లోడు, నీ పెయిన్ 50% వరకు తగ్గుతుంది. మనకు యాక్టివిటీస్ వరకు అయితే వాకింగ్ తిరిగే దాంట్లో దెర్ ఇస్ నో ప్రాబ్లం, నీలో ఏం స్ట్రెయిన్ పడదు. ఒకేజనల్ రన్నింగ్ ఆల్సో ఇస్ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓన్లీ మనం మెట్లెక్కి దిగేది, కింద కూర్చుండేది, ఇండియన్ టాయిలెట్స్ వాడితే నీ పైన కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది. యాక్టివిటీ తగ్గించుకోవాలా. ఫిజియోథెరపిస్ట్ని కలిసి నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, జిమ్కి పోయిన హ్యామ్స్ట్రింగ్, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలా. ఇవన్నీ చేసుకుంటే చాలా మటుకు ఈ నీ పెయిన్స్ వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంఆర్ఐ లాంటి టెస్ట్ కానీ చాలా అన్కామన్, అన్లెస్ స్పోర్ట్స్ ఇంజరీ అయితే. బరువును అదుపులో ఉంచుకోవటం, మోకిళ్లలో గుజ్జును పెంచే మందుల్ని వాడుకోవటం, మరీ అవసరమైతే ఆర్థోస్కోపీ పద్ధతిలో చిన్నపాటి సర్జరీ చేయించుకోవటం ద్వారా నడి వయసులో మోకాళ్ల నొప్పుల్ని ఎలా అదుపులో ఉంచుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండవేడిని తట్టుకునేందుకు వేసవి కాలంలో వదులుగా ఉండే తెలుపు రంగు కాటన్ దుస్తుల్ని ధరించండి. తెలుపు రంగు సూర్యకాంతిని ఎక్కువగా శోషించుకోకుండా పరావర్తనం చేస్తుంది. దీంతో చర్మంపై ఎండవేడి ప్రభావం తక్కువగా ఉంటుంది.